హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిరుమల శనివారంలో భాగంగా మూడో రోజు వెంకటేశ్వర స్వామిని ఇలా అన్నీ కూడా గులాబీలతో దండగా గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి పెట్టుకొని చక్కగా శంకు చక్ర నామాలు ఉన్నటువంటి దీపం మీద వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. లక్ష్మీదేవిని అలంకరణ చేశాను. సింపుల్గా ఈరోజు తిరుమల శనివారం మూడో రోజు పూజ. శంకు చక్ర నామాలు ఉన్నటువంటి కొంచాన్ని కూడా పెట్టుకున్నాను. కాయిన్స్ పెట్టుకున్నానండి. మీరు కాయిన్స్ అయినా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. దాంట్లో ధాన్యమైనా లేకపోతే మీ దగ్గర ఏమున్నా సరే అందులో పెట్టుకొని పశువు కొమ్ములున్నా పూజ చేసుకోవచ్చు అనమాట. ఈ తిరుమల శనివారంలో భాగంగా మూడో రోజు సింపుల్గా ఈ విధంగా చేసుకొని గోవిందనామాలు, అష్టోత్తరాలు, సుప్రభాతం ఇవన్నీ కూడా చదువుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అన్నమాట. తిరుమల శనివారాలు భాగంగా మూడో రోజు అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెల రోజులు కూడా తిరుమల శనివారాలు చాలా మంచిదనమాట. నేనైతే శంకుచక్ర నామాలు ఉన్నటువంటి పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని పువ్వులతో అలంకరణ అనేది చేశానన్నమాట. చూసారండి, వెంకటేశ్వర స్వామి గులాబీల దండల మధ్య ఎంత అందంగా ఉన్నారో. గంధము బొట్టుతో అలంకరణ పెట్టాను. రెండు కుందుల్లో నూనె పోసి ఒత్తులు వేసి అలంకరణ చేసి పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన అనేది చేసుకొని ఇంట్లో ధూపం వేసి వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించాను. అంతేకాదండి, పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టవచ్చు. పండు పాలు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి మనం పెట్టుకొని ఈ తిరుమల శనివారాలు పూజ చేసుకుంటే కూడా ఇంట్లో చాలా చాలా మంచిదన్నమాట. వెంకటేశ్వర స్వామికి గంధం ఇంపార్టెంట్ అండి. వెంకటేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు, తులసి దళాలతో అభిషేకాలు, అంతేకాదండి మనము చందనంతో అభిషేకం కూడా ఈ తిరుమల శనివారాల్లో ఈ నెల రోజులు కూడా శనివారాలు వస్తాయి కదండి. అప్పుడు వెంకటేశ్వర స్వామికి చందనంతోనూ తులసి దళాలతోనూ అభిషేకం చేస్తే పాలతోనూ చాలా మంచిదన్నమాట. కుంకుమతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. అంతేకాదండి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలు కూడా రోజు 2 పిండి దీపాలు 2 ప్రమిదల్లో ఒత్తులు వేసి మామూలు కుందుల్లో దీపారాధన అనేది చేయాలి. తిరుమల శనివారాలప్పుడు మాత్రం 7 పిండి దీపాలు పెట్టుకొని మామూలు కుందులు కూడా పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో తిరుమల శనివారాల్లో భాగంగా మూడో రోజు పూజ అనేది సింపుల్గా చేసుకునేటువంటి ఆటంకం అనేది లేకుండా వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. మనము ఇంటిలో ధూపం వేయాలంటే కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి తిరుమల శనివారాలు ధూపం చాలా పవిత్రమైనది. ధూపాన్ని చూపిస్తూ మనలో ఉన్నటువంటి ఇంటిలో నెగిటివ్ పాజిటివ్ అనేది వస్తుంది ధూపం వెలిగించటం వల్ల. అంతేకాదండి, శంకుచక్ర నామాల్ని కొంచెము డబ్బులు పెట్టుకొని పూజ గదిలో శనివారం రోజు పెట్టుకుంటే కూడా ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతోనూ ఉంటారనమాట. ఈ కొంచాన్ని శనివారం రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి. తిరుమల శనివారాలు ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకొని శంకుచక్ర నామాల కుంచాన్ని పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఈరోజు అన్నీ కూడా చామంతులు గులాబీలతో వెంకటేశ్వర స్వామికి అలంకరణ అనేది చేశాను. ఈరోజు తులసి దళాలు దొరకలేదండి. చక్కగా ఇలా పూజ అనేది చేసుకున్నాను అనమాట. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. తిరుమల శనివారాల్లో భాగంగా మూడో రోజు పూజ ఇలా సింపుల్గా ధూపం వేసి వెంకటేశ్వర స్వామి అలంకరణ అనేది చేసి పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు, అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టకము ఇవన్నీ కూడా మనము తిరుమల శనివారాల్లో చదువుకుంటే చాలా చాలా మంచిదనమాట. తిరుమల శనివారాల్లో దీపారాధన చేసినప్పుడు నువ్వుల నూనె పోసుకుంటే ఏలిన నాటి శని అనేది ఉండదు. అంతేకాదండి, ఆవు నేతితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందన్నమాట. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఆవు నెయ్యిని మనం దీపారాధనగా చేసి వాడుకున్నట్టయితే ఈ మాసం అంతా కూడా చాలా మంచిదండి. అంతేకాదండి, తిరుమల శనివారాల్లో చక్కగా ఒత్తులు వేసి 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసి దీపారాధన కుందులు అలంకరణ అనేది చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకుంటే ఈ తిరుమల శనివారం చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే సింపుల్గా మూడో రోజు మా ఇంట్లో ఈ తిరుమల శనివారాలు పూజ అనేది చేసుకున్నాను అనమాట.
మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానమాట. లక్ష్మీదేవి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టాను. లలితాదేవికి ఆకుపచ్చ చిట్టి గాజుల మాల, లక్ష్మీదేవికి పసుపు చిట్టి గాజుల మాల అనేది వేసి వెంకటేశ్వర స్వామిని శంకుచక్ర నామాల మధ్య పెట్టుకొని సింపుల్గా ఈ తిరుమల శనివారం 3వ రోజు పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను. అలంకరణ అనేది ఇంకొకసారి చూపిస్తానండి.